బ్రేకింగ్లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురంలో 1 ఎకరానికి పైగా ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలన్నీ కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎవరైనా అడ్డుకునే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తెల్లవారుజామునే ఆపరేషన్ ప్రారంభించారు. పార్క్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో కూడా అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఉదయం 4 గంటలకే రంగంలోకి దిగింది హైడ్రా టీం. జేసీబీల సహాయంతో 4 నుంచి 5 అంతస్తుల భవనాలను నేలమట్టం చేస్తోంది. తెల్లవారుజామునే రంగంలోకి దిగింది హైదరాబాద్లో హైడ్రా. రాజేంద్ర నగర్ పరిధిలోని శాస్త్రీపురంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పార్కుని ఆక్రమించి కట్టినటువంటి ఆ కట్టడాల కూల్చివేత అయితే జరుగుతోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు ఎర్లీ అవర్స్లోనే మొదలు పెట్టారంటున్నారు. ప్రస్తుతానికి ఏమైనా అక్కడ గొడవ జరుగుతోందా? అలాగే ఆ బిల్డింగ్ ఓనర్స్ కానీ వాళ్ళు ఆ రియల్టర్లు కానీ ఎవరైనా వచ్చారా అక్కడికి? హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు? రమణ, రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాస్త్రీపురంలో 1 ఎకరం పార్కును ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టారు. అది అక్రమం అని స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా అధికారులు అనేక సార్లు దఫదఫాలుగా అది పార్కుని ఆక్రమించారా లేదా అని విచారణ చేసిన తర్వాత పార్కు ఆక్రమణకు గురైందని విచారణలో భాగంగా తేలిన తర్వాత అది కూల్చివేయాలని హైడ్రా ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా డే టైంలో కూలిస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే కోర్టుకి వెళ్తారన్న భావించిందో ఏమో తెలియదు, కానీ తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు ప్రారంభించింది. రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడే ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. ఆ మోహరించున్న సమయంలోనే ఎవరిని రాకుండా పెద్ద బారికేడ్స్ రౌండ్ ఏర్పాటు చేసి ఇక కూల్చివేతలు ప్రారంభించారు. ఆ కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క బిల్డర్స్ కి తెలియడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆడికి రావడంతో హైడ్రా అధికారులతో వారు వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇది అక్రమం కాదు, మేము అన్ని విధాలుగా ఈ యొక్క స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టామని కూడా చెప్తున్నప్పటికీ ఇది అక్రమం అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. విచారణలో భాగంగా తేలింది ఇది గతంలో పార్కు ఉండే, పార్కుని కబ్జా చేశారు. కబ్జా చేసి ఈ విధంగా భారీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. విచారణలో భాగంగా తేలింది కాబట్టి మేము కూల్చివేస్తున్నామని కూడా అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. వారు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది అక్రమం కాదు, మేము కొనుగోలు చేశాము, దానిలో భాగంగానే ఈ నిర్మాణాలు చేపట్టామని కూడా వాళ్ళు ఎవరైతే ఒక బిల్డింగ్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతసేపు టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పుడు దాదాపుగా పూర్తయింది. ఎందుకంటే మనకి డే టైంలో పెద్ద ఎత్తున అక్కడికి కొంతమంది ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారో అడ్వాన్స్ కూడా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ నడుస్తున్న సమయంలోనే సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి వారందరూ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ఉంటుందని చెప్పేసి ముందే భావించి హైడ్రా తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభించింది. దాదాపుగా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. రమణ, రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ రాఘవేంద్ర కాలనీలో కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా హైడ్రా కూల్చివేస్తుంది. నెంబర్ 154/20 మైలార్దేవపల్లిలో 6,500 గజాల స్థలంలో కూడా ఉదయం 4 గంటల నుంచి ఆ ప్లేస్ ఆక్రమణకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అది కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు ప్రారంభించింది. రమణ, థ్యాంక్ యూ సైదులు.